మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు అయ్యప్ప స్వాములు, అలాగే బీజేవైఎం కార్యకర్తలు. అయ్యప్ప మాల వేసిన వారికి యూనిఫామ్ మినహాయింపు లేదంటూ కూడా లేఖ రాయడం జరిగింది. డీసీపీ లేఖపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. హైదరాబాద్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఖాకీ యూనిఫామ్ ముఖ్యమా, అయ్యప్ప మాల ముఖ్యమా అనే వివాదం ఇప్పుడు రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు యూనిఫామ్ విషయంలో వెసులుబాటు ఇవ్వలేమని కూడా అధికారులు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో బీజేవైఎం కార్యకర్తలు అలాగే అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని కూడా మనం చెప్పొచ్చు. ఆ విజువల్లో కూడా మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఆఫీస్ దగ్గర కూడా ఏ విధంగా ముట్టడించారో అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఒక్కసారిగా ముట్టడించడం జరిగింది. డీజీపీ ఆఫీస్ను ముట్టడించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు వేయడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఒక్కసారిగా తీవ్ర తోపులాట జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తూనే ఆంక్షలు ఎత్తివేయాలంటూ కూడా వారందరూ అక్కడ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ అలాగే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి చెందిన ఎస్ఐ ఎస్ కృష్ణకాంత్ తాను అయ్యప్ప మాల వేసుకుంటున్నానని, యూనిఫామ్ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఆయన ఒక లేఖనైతే రాయడం జరిగింది. దీనికి సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీజీపీ కార్యాలయం ఉత్తర్వుల ప్రకారం యూనిఫామ్ విషయంలో ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేమని కూడా ఆ లెటర్లో వారు కూడా పై అధికారులు స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. ఇదే విషయం మిగిలిన స్టేషన్లకు కూడా వెళ్లడంతో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అని కూడా బీజేపీ నేతలు ఇప్పుడు మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ ముత్తారమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్నటికి మొన్న రామగుండంలో అమ్మవాళ్ళ గుళ్ళం గుర్చేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్మాల్ కేసులో ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తా ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపగుడిస్తారు తెలంగాణ రాష్ట్రం. पुलिस डिपार्टमेंट से डिमांड करना है कि हमारे सामने माला